ఆన్లైన్ బెట్టింగ్ పోతూ మరో యువకుడిని బలి తీసుకుంది. బెట్టింగ్ ఆటకు బానిసగా మారిన ఓ యువకుడు అందిన చోటల్లా అప్పులు చేశాడు. ఆటలో లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నాడు. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో తట్టుకోలేకపోయాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడి మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డిపట్నంలోని ఓం శాంతి కాలనీకి చెందిన వల్లందేశి గోదావరి అనే మహిళకు శ్రీనాథ్, శ్రీకర్ అనే ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు శ్రీనాథ్కు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. చిన్న కొడుకు శ్రీకర్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న శ్రీకర్ ఏడాదిన్నర కాలం నుండి ఆన్లైన్ గేమింగ్కు అలవాటు పడ్డాడు. సుమారు 20 లక్షల రూపాయల వరకు అప్పులు పాలయ్యాడు. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో భరించలేక ఉన్న ఇల్లు అమ్ముకొని కొన్ని అప్పులు తీర్చాడు. అయినా ఇంకా చాలా అప్పులు తీరలేదు. ఇంటి ఆర్థిక పరిస్థితి కూడా రోజురోజుకు దిగజారుతోంది. సమస్యలన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టిన కారణంగా శ్రీకర్ ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. ఈ క్రమంలో శ్రీకర్ మానసిక స్థితి అదుపు తప్పింది. జీవితం నరకప్రాయంగా మారటంతో ఏం చేయాలో తోచని స్థితికి చేరుకున్నాడు. జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాడు. ఆత్మహత్య ఆలోచనలో చుట్టుముట్టాయి. ఈ క్రమంలో ఓ రోజున శ్రీకర్ తల్లి గోదావరి కూరగాయలు కొనడానికి మార్కెట్కు వెళ్ళింది. ఆ సమయంలో శ్రీకర్ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. తల్లి కూరగాయల మార్కెట్ నుంచి తిరిగి వచ్చేసరికే బెడ్రూమ్ తలుపులు మూసి ఉంది. ఎంత పిలిచినా శ్రీకర్ పలకలేదు. వెంటనే గోదావరి తన పెద్ద కొడుకు శ్రీనాథ్కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. తక్షణమే వచ్చిన పెద్ద కొడుకు శ్రీనాథ్ తల్లితో కలిసి తలుపులను బలంగా నెట్టడంతో తలుపులు తెరుచుకున్నాయి. గదిలో చీరతో ఉరివేసుకుని వేలాడుతున్న శ్రీకర్ను చూసి షాక్ గురయ్యారు. శ్వాస లేకపోవడంతో వెంటనే ఆటోలో కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ఆసుపత్రికి రాకముందే శ్రీకర్ మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు. శ్రీకర్ మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లి గోదావరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.